రీసెంట్గా జనవరి 22వ తారీఖున కొంతమంది దుండగులు మన ఎంబసీ ఏదైతే క్రొయేషియా దేశం, యూరోప్లో ఉన్న క్రొయేషియా దేశం ఏదైతే ఉందో దానిలోకి దూరి మన నేషనల్ ఫ్లాగ్ని వ్యాండలైజ్ చేశారు. వీళ్ళని ఖలిస్తానీ యాక్టివిస్టులుగా గుర్తించారనమాట. మనం చూస్తే గనక ఇండియన్ ఎంబసీ ప్రపంచంలో చాలా దేశాల్లో మన కాన్సులేట్స్, ఎంబసీలు ఉంటాయన్నమాట. ఆ ఎంబసీలో నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఫ్లాగ్ని వ్యాండలైజ్ చేయటం, దానికి సంబంధించి వీడియోస్ బాగా సర్క్యులేట్ అవటం, ముఖ్యంగా గురు పత్వంత్ సింగ్ పన్ను ఎవరైతే ఉన్నారో ఖలిస్తానీకి సంబంధించిన యాక్టివిస్టు, టెర్రరిస్ట్ అనొచ్చు. ఈయన 6 ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ లీడర్ అనమాట. ఈ 6 ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్కి చీఫ్గా గురు పత్వంత్ సింగ్ పన్ను యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈయన ఈ ఇండియన్ ఫ్లాగ్ వ్యాండలైజ్ చేసే వీడియోని సర్క్యులేట్ కూడా చేశారనమాట. అదేవిధంగా క్రొయేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ దగ్గర స్లోగన్స్ కూడా రైట్ చేశారనమాట. ఖలిస్తానికి సపోర్ట్ చేస్తూ స్లోగన్స్ కూడా రైట్ చేశారు. అండ్ మనకు తెలుసు మన రిపబ్లిక్ డే దగ్గరలోనే ఉంది, 26వ తారీఖు. ఈ టైంలో ఇలాంటి జరగడం అనేది ఇండియా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తుంది. ఇది చాలా ఇల్లీగల్, ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ అని చెప్పి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ నార్మ్స్ కూడా ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పారనమాట. ప్రత్యేకంగా డిప్లొమాటిక్ ఆఫీసర్స్ సంబంధించి మనకి వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. ఇండియా ఈ విషయాన్ని, ఈ కన్వెన్షన్ వయోలేట్ అయిందని చెప్పి, దీనిలో ప్రత్యేకమైన ప్రిన్సిపల్స్ వయోలేట్ అయ్యిందని చెప్పి క్రొయేషియన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందనమాట.